ఆకాశవాణి రాష్ట్ర రైల్వే బడ్జెట్పై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు వింటారు. దేశ సుస్థిర సర్వతోముఖాభివృద్ధిలో రవాణా రంగం కీలక పాత్ర పోషిస్తోంది. దేశంలోని ప్రముఖ రవాణా సాధనాలలో రైల్వే వ్యవస్థ ప్రధానమైనది. భారతీయ రైల్వే వ్యవస్థ ఆసియాలో రెండో అతిపెద్ద రైల్వే వ్యవస్థగా, ప్రపంచంలో 4వ పెద్ద వ్యవస్థగా గుర్తింపు పొందింది. అటువంటి ముఖ్య రవాణా సాధనమైన భారతీయ రైల్వేలో బడ్జెట్ కేటాయింపు వివరాలను మంత్రి సోమవారం పాత్రికేయులకు వెల్లడించారు. వీటిలో రాష్ట్రానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రాజెక్టులకు 2025-26 బడ్జెట్లో 9,417 కోట్ల రూపాయలను కేటాయించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 2009-14 మధ్యకాలంలో నాటి యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చేసిన సగటు వార్షిక కేటాయింపు 886 కోట్ల రూపాయలతో పోలిస్తే ఇది 11 రెట్లు అధికమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రైల్వే ప్రాజెక్టులకు పూర్తి సహకారం అందిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య సమన్వయం నెలకొన్నందున ప్రాజెక్టులన్నీ వేగంగా ముందుకు కదులుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 80,097 కోట్ల నిధులతో చేపట్టిన 43 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. మొత్తం 5,560 కిలోమీటర్ల పొడవునా పనులు జరుగుతున్నాయని, మంజూరైన ప్రాజెక్టులకు 84,559 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నామని తెలిపారు. 73 రైల్వే స్టేషన్లను పూర్తిస్థాయిలో ఆధునీకరించడానికి 2,051 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని రైల్వే నెట్వర్క్లో 100% విద్యుదీకరణ పూర్తయిందని చెప్పారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి మరిన్ని వందే భారత్ రైళ్లు నడుపుతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 1,560 కిలోమీటర్ల రైల్వే ట్రాక్లు వేశామన్నారు. రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి 9,417 కోట్ల రూపాయలను కేటాయించామని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ, 9,417 crore rupees is the allocation for development of railways in Andhra Pradesh. Ongoing projects which are sanctioned, the investment amount for that is 84,559 crore. 73 stations are being redeveloped fully. 100% electrification is completed. And in last 10 years, 1,560 kilometer new railway tracks have been constructed. 8 Vande Bharat trains covering 15 districts passing through or starting from Andhra Pradesh, connecting Odisha, connecting Telangana, connecting Tamil Nadu. 2014 నుండి ఆంధ్రప్రదేశ్లో 1,949 కిలోమీటర్ల మేర లైన్ల విద్యుదీకరణను 100% పూర్తి చేశామన్నారు. 10 ఏళ్లలో రాష్ట్రంలో 1,560 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్ నిర్మించామని, ఇది శ్రీలంకలో ఉన్న మొత్తం రైల్వే నెట్వర్క్ కంటే ఎక్కువ అని పేర్కొన్నారు. 2009-14 మధ్యకాలంలో ప్రతి ఏడాది సగటున 73 కిలోమీటర్ల మేర కొత్త ట్రాకులు నిర్మించగా, 2014-2025 మధ్య అది 142 కిలోమీటర్లకు పెరిగిందని చెప్పారు. ఇదే సమయంలో విద్యుదీకరణ పనులు సగటున 37 కిలోమీటర్ల నుండి 177 కిలోమీటర్లకు పెరిగాయన్నారు. 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్లో 770 పై వంతెనలు, అండర్ బ్రిడ్జిలు నిర్మించామని, 65 లిఫ్ట్లు, 34 ఎస్కలేటర్లు, 509 స్టేషన్లలో వైఫై సౌకర్యం అందుబాటులోకి తెచ్చామని వివరించారు. 103 కోట్ల రూపాయలతో చేపట్టిన నెల్లూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని, 312 కోట్ల రూపాయలతో చేపట్టిన తిరుపతి స్టేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ అభివృద్ధికి 271.43 కోట్ల రూపాయల వ్యయ అంచనాలతో టెండర్లు సిద్ధం చేస్తున్నామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15 జిల్లాల మీదుగా 8 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, 21 చోట్ల ఈ రైళ్లు ఆగుతున్నాయని తెలిపారు. దేశంలో కొత్తగా 50 కొత్త నమో భారత్ రైళ్లు, 200 వందే భారత్ రైళ్లు, 100 కొత్త అమృత్ భారత్ రైళ్లను ఆమోదించామని, ఈ రైళ్లను నడపడాన్ని ఎప్పటికప్పుడు ప్రకటిస్తామని చెప్పారు. ముఖ్యమైన విభాగాలలో 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడపడానికి భారతీయ రైల్వేలు రైల్వే ట్రాక్లను అప్గ్రేడ్ చేయాలని యోచిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, ఇతర సీనియర్ రైల్వే అధికారులు, విజయవాడ, గుంటూరు మరియు గుంతకల్ డివిజన్లకు సంబంధించిన డివిజనల్ రైల్వే మేనేజర్లు వారి వారి డివిజనల్ ప్రధాన కార్యాలయాల నుండి దృశ్యమాధ్యమ విధానంలో పాల్గొన్నారు. రాష్ట్ర రైల్వే బడ్జెట్పై ప్రత్యేక కథనాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన MLN మాధురి, వ్యాఖ్యానం సాయి సిస్ట్లా, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.